ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ కూడా అమ్మవారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ కోరిక తీరలేదని కోపంగా ఉన్నావు అని నీకోసం అమ్మా విజయవాడ నుంచి 5 అతిపెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే వినాలి, అది కూడా నీ కంటబడ్డ 30 నిమిషాల్లో విని తీరాలి. నిర్లక్ష్యం చేయవద్దు. ఆ తరువాత నువ్వు ఎంత పిలిచినా కూడా ఈ దుర్గమ్మ చాలా కష్టం పలకరించడానికి. జాగ్రత్త, నిర్లక్ష్యం చేయకు, అశ్రద్ధతో ఉండకు తల్లి. ఎందుకంటే సాక్షాత్తు నీ దుర్గమ్మే విజయవాడ నుంచి నీ కోసం తరలి వస్తున్నా, కదలి వస్తున్నాను. నీ కోరిక తీరలేదని బాధతోనూ కోపంతోనూ ఉన్నావని, అందుకే నీ కోసం 1 కాదు 2 కాదు ఏకంగా 5 శుభవార్తలను తీసుకొచ్చి నీ దోసిట్లో పోయబోతున్నాను. అందుకే జాగ్రత్తగా విని తీరాలి. ఏం చెప్తున్నానో, ఎలాంటి శుభవార్తలు నీకు అందివ్వబోతున్నానో ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి బిడ్డ. ఎందుకో తెలుసా, సాక్షాత్తు నీ దుర్గమ్మ నీ దగ్గరకు రావడం అంటే మాటలా? ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే ఆ అదృష్టం నీకు దక్కుతుంది. కనుక ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ, జాగ్రత్త అంటూ మరీ అమ్మవారు ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు, ఎంతలా ఎందుకు చెప్తున్నారు? ఇంతకీ సాక్షాత్తు అమ్మవారే వచ్చి 5 అతిపెద్ద గుడ్ న్యూస్ ఏం ఇవ్వబోతున్నారు? ఆ గుడ్ న్యూస్లు ఏంటి? నిజంగా ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఇలాంటి ఒక శుభవార్త మన చెవిని పడుతుందండి. ఇంతమంది అమ్మ భక్తులు ఉండగా మనకంటే పడింది, మన దాకా వచ్చింది, మన వరకు చేరింది అంటే దాని అర్థం ఏంటి? అది మన కోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం అని మనకు అనిపించడం లేదా? ఇది ఎవరికంటే అయితే పడుతుందో వారి కోసమే ఈ సందేశం అని అర్థం అండి. మిగతా వారి కంట ఎందుకు పడలేదు అంటే అది వారి కోసం కాదు, ఇది మన కోసం మాత్రమే. కనుక ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా అమ్మవారి సందేశాన్ని అందుకుని మనం గనక మన భవిష్యత్తును మార్చుకున్నాము అంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది అని అమ్మవారు ఇచ్చిన సందేశాలను మనం అందుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అమ్మవారు గొడుగు నీడకి చేరుకున్నాము అంటే కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా అంతటితో అంతమైపోతాయండి. కనుక అమ్మవారి బిడ్డలమైన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చూసేవారు స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తేనే ఆ శుభవార్తలు ఏంటి అన్నవి తెలుస్తాయి. అలాగే కొన్ని మార్చుకోవాల్సిన పొరపాట్లు ఉంటాయి, తప్పులు దిద్దుకోవాల్సిన తప్పులు ఉంటాయి, అవి కూడా చెప్తాను అని అంటున్నారు అమ్మవారు. ఈరోజు ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిన్న లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా మీ సపోర్ట్ నాకు అందించండి. ఇక నా చాలామంది అడుగుతున్నారండి, అక్క మీరు ఎంతగానో చెప్తున్నటువంటి మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ సతమతమైపోతున్న సమయంలో అల్లాడిపోతున్నాం, దిక్కుతోచని స్థితిలో ఉన్నాము, ఎన్నో చోట్ల ప్రయత్నించి కూడా మేము ఆ పూజలని ఇవన్నీ చేసామక్క, కానీ మాకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. కానీ ఈ సందేశాల ద్వారా అమ్మవారు మాకు ఇచ్చే సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అయ్యి మా జీవితంలో 100కి 100% కూడా జరిగి తీరుతున్నాయి. కాదు లేదు అన్న మాటే ఉండట్లేదు. ఎంతటి మొండి సమస్యలైనా చిటికలో పరిష్కరించడంలో అమ్మవారు మాకు చాలా కొట్టిన పెండిలాగా మనకు ఎన్నో ఉపాయాలు మాకు చెప్తూ ఉన్నారు. మా ఇంట్లో మాకు ఎక్కడికి పంపించడానికి ఇష్టపడరు. మా ఇంట్లో తెలిస్తే కూడా బయటికి ఎవరికైనా జాతకాలన్నీ ఆ ఆప్షన్స్ అని మేము నమ్మం అక్క, మేము బాధపడాల్సిన అవసరమే లేకుండా, ఎందుకంటే 3వ కంటికి తెలియకుండా మేము ఖచ్చితంగా ఈ సందేశాల ద్వారా ఎవరికి తెలియకుండానే మేము చక్కని మంచి పరిష్కార మార్గాలు మాకు అమ్మవారు చెప్తూ ఉన్నారు. మేము ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మా ప్రాబ్లమ్స్ని చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తున్నారు. నిజంగా మాకు ధనం నిలకడగా లేకపోయినా, విదేశాల ప్రయాణం అనుకున్నా, మాకు ఎటువంటి ఇబ్బందులు తగాదాలు ఎవరితోనైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు మా ఇంటి మీద ఎటువంటి ప్రయోగాలు జరగకుండా నరదిష్టి నరఘోష సంతానం మా బిడ్డల విషయంలో కూడా మానసిక సమస్యలైనా సరే ఎటువంటి అయిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అన్నవి అమ్మగారు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా పర్సనల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్న ఏ ఒక్క ప్రాబ్లమ్స్ కూడా చక్కటి సొల్యూషన్స్ అయితే అమ్మవారు మాకు తెలియజేస్తున్నారు. ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క అని చెప్తున్నారు. మీ హ్యాపీనెస్ నీతో పంచుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక, తల్లి ఏదో కోరిక తీరలేదని బాధపడుతున్నావు కదా,
కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నావు కదా, కోపంతో కూడా ఉన్నావు కదా. భగవంతుడు కూడా నన్ను వదిలేశాడు, నా దుర్గమ్మ నా చెయ్యి వదిలేసింది అని చెప్పి నన్ను కూడా దూషిస్తున్నావు కదా. ఆ కోరిక తీరలేదని ఎంతో బాధపడుతూ ఉన్నావు. సాక్షాత్తు నీ బాధ చూడలేక నీ దుర్గమ్మనే 5 అతి పెద్ద గుడ్ న్యూస్లతో అందివ్వబోతున్నాను. సాక్షాత్తు విజయవాడ నుంచి నీ దుర్గమ్మ వచ్చి నీకు అందివ్వబోతున్నాను. అయితే నీకు తీరని కోరికలు ఎందుకు మిగిలిపోయాయి, ఎందుకు బాధపడుతున్నావు అంటే నువ్వు సరిదిద్దుకోవాల్సిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి తల్లి. నువ్వు మార్చుకోవాల్సిన నీ లక్షణాలు, గుణాలు కూడా కొన్ని ఉన్నాయమ్మా. ముందుగా అవేంటో చెప్పి ఆ తరువాత నీకు అమ్మవారి నీకు అందిస్తున్న గుడ్ న్యూస్లు ఏంటో తెలియచేస్తాను. నిజంగా నీ దుర్గమ్మను జాగ్రత్తగా నీకు అందేలా చేస్తాను. ఎవరూ లేనప్పుడు మాత్రమే, చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే నువ్వు ఈ సందేశాన్ని వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. ఎందుకు నీ దుర్గమ్మ ఇలా హెచ్చరిస్తున్నానన్నది నీకు తర్వాత తెలుస్తుంది. కనుక జాగ్రత్త. మరో 5 రోజుల్లో నీకు అతి పెద్ద 5 శుభవార్తలు నీ చెవిన పడబోతున్నాయి, నీ కంట పడబోతున్నాయి. కనుక జాగ్రత్తగా వాటిని అందుకో. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు. ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన తప్పులు ఏంటి, సరిదిద్దుకోవాల్సిన పొరపాట్లు ఏంటి చెప్తాను. వాటిని సరిదిద్దుకున్నావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక నువ్వు ఎలా ఉంటావు, నీ మనస్తత్వం ఎలా ఉంటుంది, నువ్వు నలుగురితో ఎలా నడుచుకుంటున్నావు అని అంటే కనుక కొన్ని నీకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి బిడ్డ. అవి ఈరోజు అన్నీ కూడా నీకు చెప్పబోతున్నానమ్మా. నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో, పొరపాట్లు ఏంటో, ఎక్కడ నువ్వు దిద్దుకోవాలో, ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటావు అంటే నీ మనసులో ఉన్న విషయాలను అస్సలు బయటనే పెట్టవు. ఇతరుల విషయాలైనా సరే గోప్యంగా ఉంచుతావు. అంటే ఒక గూఢచారి సమాచారానికి చక్కగా పనికొస్తావు బిడ్డ నువ్వు. ఎందుకో తెలుసా, ఏదైనా గుట్టు రాబట్టాలి అంటే దిట్టగా రాబడతావు, అంత తెలివి. ఇక అబద్ధాలు చెప్పాలి అంటే నీ దగ్గర చాలా కష్టమే. ఇతరులు చెప్పే విషయంలో కూడా నిజాలను తేలిగ్గా గ్రహించేస్తావు. అంటే ఎవరైనా అబద్ధం చెప్తే ఇట్టే పసిగట్టేస్తూ ఉంటావు, అబద్ధం చెప్తున్నారు అని. పసిగట్టేసావు అంటే అంతటి తెలివితేటలు నీకున్నాయమ్మా. కానీ సిద్ధాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే నీది కాదు. దృఢ సంకల్పం జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటావు. నీకు మంచితనము, పట్టుదల అధికంగా ఉంటుంది. కానీ చివరికి అంటే చాలా కోపం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. దీనివల్ల అనేక మంది శత్రువులు నీకు తయారవుతున్నారు తల్లి. ఎందుకో తెలుసా, ఎక్కువగా కోపం ఉంటుంది నీకు. గనక అలాంటి కోపం ఉంటే గనక ఎదుటివారికి కొంచెం శత్రువులు పెరుగుతారు, శత్రుత్వం కూడా పెరుగుతుంది. నీకు కోపం ఒక్కసారిగా వచ్చేస్తుంది అంటే తారాస్థాయికి వెళ్ళిపోతుంది, తారాస్థాయిలో ఉంటుంది. కనుక నీతో జాగ్రత్తగా ఉండాలి. నీతో ఉన్నవాళ్ళు కోపం వచ్చే పనులు ఏవి చేయకుండా ఉండటానికి వారు ప్రయత్నించాలి. నీకు గనక ఎక్కువగా కోపం వచ్చింది అంటే కోపానికి ఖచ్చితంగా నీ కోపానికి ఎవరో ఒకరు నీ చేతిలో బలైపోవాల్సిందే, బలై తీరాల్సిందే. అంటే కొట్టడము ఇంకేదో చేయడము కాదు బిడ్డ. నీ నిర్లక్ష్యానికి గురి కావాల్సి వస్తుంది, నీ మాటలకు గురి కావాల్సి వస్తుంది, నీ అసహనానికి గురి కావాల్సి వస్తూ ఉంటుంది. ఏది ఉంటే అది సూటిగా మాట్లాడేస్తుంటాం. ఆ మాటలు విని మనసు గాయపరుచుకోవడం కంటే కూడా వీరికి కోపం తెప్పించకుండా ఉంటేనే మంచిది అన్న ఆలోచన కూడా నీ కుటుంబ సభ్యులకు కానీ నీతో ఉన్న వాళ్ళకు కానీ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అందుకే నీకు కోపం తెప్పించకుండా ఉండటానికే ప్రయత్నిస్తూ ఉంటారు, కోపం వచ్చే పనులు చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా అది కాసేపే. ఎలా తాటాకు మంటలాగా అలా బగ్గును రాజేసుకునే చప్పున చల్లారిపోతుంది. ఆ క్షణం ఉంటుంది చూసావా, ఆ కాసేపు అల్లకల్లులను సృష్టించేస్తావు. అందుకే నిన్ను బోళాశంకరుడు అని కూడా చెప్పుకోవచ్చు, అని పిలుచుకోవచ్చు కూడా. ఎందుకంటే బోళాశంకరుడికి కోపం ఎలా వస్తుందో అలాగే అంతకంటే ఎక్కువగా ఏదైనా సరే నువ్వు భక్తితో కోరావు అంటే చక్కగా అడిగినవన్నీ క్షణాల్లో అమర్చేస్తాడు మహాశివుడు. అంటే బోళాశంకరుడు కోపం వస్తే కోపంతో పొంగిపోతాడు, ప్రేమ వస్తే ప్రేమతో పొంగిపోతాడు. నువ్వు కూడా అలానే అని చెప్పుకోవాలి. ఎవరైనా సరే కానీ తప్పు చేసి బోళాశంకరుడు నిన్ను తప్పైపోయింది, నన్ను కరుణించు అని శరణు కోరామంటే చాలు, వెంటనే అనుగ్రహింపు చేసి కోరికలు తీర్చేస్తాడు. అలా అని నువ్వు ఏంటంటే నా తప్పు మన్నించు, నేను తెలిసి తెలియక ఇలా చేసేసాను అని ఎవరైనా అనగలిగితే వెంటనే వారిని క్షమించేస్తూ ఉంటావు, అన్నీ కూడా మర్చిపోతావు. దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైనా వారు అడుగుతారో వేడుకుంటారో ఇక అప్పుడు వెంటనే కూడా జాలి తలిచి వెంటనే కరిగిపోయి వారిపై అయితే అనుగ్రహం అన్నది చూపించేస్తూ ఉంటావు. ఇక అంత మాత్రమే కాదమ్మా, ఒక్కొక్కసారి నాది అని అనుకున్నావు అన్నావా,
అది ఖచ్చితంగా నాదే అన్న పంతం నీది. ఎప్పటికీ కూడా దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండవు. ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోవటం జరుగుతుంది బిడ్డ. ఇదివరకు కాలంలో అయితే ఎందుకు అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది లేక ఒకవేళ వచ్చిన అనవసరపు ఖర్చులు, వృధా ప్రయాసాలు, ఇలా ఆర్థిక పరంగా ఎన్నో చవి చూడాల్సి వచ్చింది. కొన్నంత వరకు అప్పులు కూడా చేసావనే చెప్పాలి. అవన్నీ తీరగానే ఒక్కొక్కసారి కోపం తీరకపోయేసరికి ఊగిపోతూ ఉంటావు. ఎక్కువ శాంతంగా ఆర్థికంగా నష్టపోయావు బిడ్డ. కానీ ఆర్థికంగా నష్టపోయినట్టుగా నువ్వు నష్టపోయినట్టు ఎవరూ కూడా నష్టపోలేదని కూడా చెప్పాలి. దాని నుంచి తేరుకోలేకపోయావని కూడా చెప్పాలి. అందుకే ఇంత కోపం కూడా వస్తూ ఉంటుంది నీకు. కానీ నీకైతే ఒక 5 శుభవార్తలు లభించబోతున్నాయి తల్లి. నేను చెప్పాను కదా, అందులో మొదటి దాని గురించి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను. నీ ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నీ ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇప్పుడు ఈ క్షణం అయితే పెళ్లి సంబంధాలు కుదురుతాయి, పెళ్లి బాజాలు మోగుతాయి, చక్కగా శుభకార్యం జరిగిపోతుంది, పెళ్లి జరగబోతుంది అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా పెళ్లికి సంబంధించే నీ జీవితంలో ఉండబోతుంది. లేదా ఒక శుభవార్త, పెళ్లి కానీ ఏదైనా ఒక శుభకార్యం కానీ చేయాలి అని ఎంతకాలమో ఆలోచిస్తున్నావు కదా, ఆ శుభకార్యం అయితే నీ ఇంట్లో జరిగిపోతుంది. దానికోసం ఈ 5 రోజులు ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటావు. దానికి నాంది పలుకుతుంది. ఇక 4 శుభవార్తలు ఏంటో చెప్పనా, వింటావా జాగ్రత్తగా? కానీ 5 పెద్ద శుభవార్తలు లభించాలి అంటే నువ్వు కొన్ని పరిహారాలు, కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది బిడ్డ. ఖచ్చితంగా పాటించవలసి ఉంటుందమ్మా. అవి ఏంటో కూడా నీకు ఈరోజు ఈ దుర్గమ్మను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను. ఇక అంత మాత్రమే కాదు, ఈ 5 రోజుల్లో నీకు 5 అతి పెద్ద గుడ్ న్యూస్లు లభించబోతున్నాయి కనుక వదులుకోకుండా జాగ్రత్తగా చూడు. ఎందుకు అని అంటే కనుక ఇక్కడ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే చూడాలి బిడ్డ అని చెప్పాను కదా తల్లి. అది ఎందుకు చెప్పానో తెలుసాగా? కనుక ఈ సందేశాన్ని, ఈ వీడియోని అందరూ ముందు చూసినట్లయితే కనుక ఈ శుభవార్తలు లభించబోతున్నాయి అని చెప్పి వారికి అర్థమవుతుంది. వీరికి మంచి గుడ్ న్యూస్లు అందబోతున్నాయి, శుభవార్తలు రాబోతున్నాయని వారికి అర్థమవుతుంది. అలా అర్థమైంది అంటే కనుక ఆ సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు కూడా వారు చేస్తారు. లేదా అబ్బా వీరికి ఇంతటి శుభవార్తలు అని మనసులో అనుకున్నా కూడా నరదృష్టి కూడా మీకు సోకుతుంది, కన్ను దృష్టి కూడా సోకుతుంది. వాళ్ళు కొంచెం ఈర్ష్య, అసూయ మనసులోకి ఒక్కసారిగా అలా వచ్చినా ఆ ప్రభావం మీ మీద ఉంటుంది. వచ్చే శుభవార్తలు కూడా రాకుండా వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది బిడ్డ. అంత మాత్రమే కాదు, కొంతమంది నీ పక్క మంచిగానూ ఉంటారు. చెడ్డవాళ్లకు కూడా చోటిచ్చావు. మంచి వాళ్ళతో పాటు చెడ్డవాళ్లకు కూడా చోటిచ్చావు. మంచి వాళ్ళు నీ శుభవార్తను విని ఆనందించిన మనసులో కొంచెం నువ్వంటే పడని వాళ్ళు, గిట్టక వాళ్ళు కల్మషం ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళకి ఇంత శుభవార్తలు అని నిన్ను పతనం చేయాలని, నాశనం చేయడానికి కూడా ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కనుక వీలైనంత వరకు కూడా నువ్వు ఖచ్చితంగా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా గదిలో కూర్చుని చూడవలసి ఉంటుంది బిడ్డ. ఇక నీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా నువ్వు చేయాల్సింది ఉంటుందమ్మా. చక్కగా నీ యొక్క కోపాన్ని తగ్గించుకుని అలాగే నలుగురిలో మనుషులతో కలవడం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండా దండా తోడు నీకు ఉంటుంది. నీకు సహాయం కూడా ఉపయోగపడుతుంది. కానీ నువ్వు ఎవరితో నువ్వు కలవడానికి అంతగా ఇష్టపడవు. ఒక్కదానివే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. కష్టము నష్టము నీ లోపల నువ్వే భరిస్తూ కుమిలిపోతూ ఉంటావు. కానీ అది అన్నిసార్లు అంత మంచిది కాదు బిడ్డ. ఒక్కొక్కసారి భరించలేని బాధ ఉన్నప్పుడు నీ అయిన వాళ్లకు, నీ మనసుకు చాలా దగ్గరగా ఉన్న వాళ్లకు, నీ కుటుంబ సభ్యులకు పంచుకునే కొంతవరకు భారం తగ్గుతుందిగా. నువ్వు ఆ బాధ నుంచి, కష్టం నుంచి బయటపడటానికి ఏదైనా మార్గం అయితే చెప్తారుగా, అది కూడా మంచి వారితో మాత్రమే, నీ మేలు కోరి వారితో మాత్రమే నువ్వు మనసు విప్పి మాట్లాడవలసి ఉంటుందమ్మా. వారు ఏదైనా సహాయం కావాలి అనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడవు నువ్వు. కనుక నువ్వు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ మాట్లాడడం అనేది చేస్తే అందరూ కూడా చక్కగా మసులుకోవడం అనేది జరుగుతుంటుంది. అప్పుడు నీకు చాలా మంచిది అవుతుంది, నీకు చాలా మంచి చేకూరుతుంది కూడా. కనుక ఖచ్చితంగా నువ్వు అందరితోనూ కలవడానికైతే ప్రయత్నం అయితే చెయ్యమ్మా బిడ్డ. ఒంటరిగా ఎప్పుడు కుమిలిపోకు, ఉండిపోకు. ఇక నీకు ఏవైతే శుభవార్తలు నిర్మించబోతున్నానో మరి అందులో రెండవ శుభవార్త ఏంటి అంటే నూతన గృహం అనేటటువంటిది కూడా నువ్వు కొనబోతున్నావు లేదా కట్టుకోబోతున్నావు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎన్నాళ్ళుగానో సొంతింటి కళ అనేది
ఒకటి నీకు ఉంది కదా, వెంటాడుతూ ఉంది కదూ ఎప్పుడు బాబా, ఎప్పుడు దుర్గమ్మ నా సొంత ఇంటి కల నెరవేరుతుంది, నేను కొత్త ఇండ్లు కట్టుకోగలుగుతాను, నా సొంత ఇంట్లోకి వెళ్ళాలని నాకు ఎన్నోసార్లు నాకు కోరికగా ఉంది అని నా ముందు ఎన్నోసార్లు అడిగావు. ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నావు? ఆ యోగం ఉందా లేదా? మేమంటే అదే ఇల్లులో గడిపే మా బిడ్డలకైనా సొంతింటి ప్రాప్తం ఉందా? వారికైనా సొంతింట్లో గడిపే అవకాశం ఉందా దుర్గమ్మ అంటూ ఎన్నోసార్లు అడిగావు కదూ. అది ఈ సమయం నీ జీవితంలోకి వచ్చింది బిడ్డ. అయితే సొంతిల్లు కొనుక్కుంటావు లేదా కట్టుకుంటావు, ఏదో ఒకటైతే చేస్తావు. లేదంటే ఆ సొంతిల్లు కావలసిన భూమి ఏదైతే స్థలం ఏదైతే ఉందో దాన్నైనా కూడా కొంటావు. అంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఇక 3వ శుభవార్త ఏదైతే ఉందో అది అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో నయం కావు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, లేదంటే ఇప్పుడు తగ్గుతాయి మళ్ళీ మొదలవుతాయి, అలా దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఎప్పటి నుంచో విలువిల్లాడిపోతూ బాధపడుతూ ఉన్నావు కదా, అవన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోతాయి, ఇప్పుడు దూరం అయిపోతాయి. దానికి సరైనటువంటి మందు నీకు దొరుకుతుంది, లేదా ఒక డాక్టర్ నీకు పరిచయం అవుతారు. కనుక నీ సంపూర్ణ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి సంపూర్ణ ఆరోగ్యం నీకు ప్రాప్తిస్తుంది. ఇక మరి నీకు జరగబోయే 4వ శుభవార్త ఏంటో చెప్పనా? అది ఏంటి అంటే ఒక భూమికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది భూమికి సంబంధించిన సమస్యలు కూడా నీకు దూరం అయిపోతాయి. ఇక అంతేకాకుండా మరి దీంతో పాటుగా మీకు కోర్టు సమస్యలు ఉన్నాయా, అవి కూడా దూరం అయిపోతున్నాయని సాక్షాత్తు నీ దుర్గమ్మనే చెప్తున్నాను. ఇక 4వ శుభవార్త, ఇక నీ 5వ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే నీ భవిష్యత్తు పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది చెందబోతున్నావు. అప్పులన్నీ కూడా ఈ సమయంలో తీరబోతున్నాయి. అలాగే నీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా నీకు రాబోతుంది. ఆర్థిక విషయాల్లో గొప్ప రోజులు నీకు రాబోతున్నాయని నీ దుర్గమ్మ చెప్తున్నాను తల్లి. నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి అని. అంటే ధన ద్వారాలు తెరుచుకుంటాయి. నువ్వు ఊహించిన విధంగా డబ్బు సంపాదన రాబడి అన్నది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తుంది ఎవరమ్మా? సాక్షాత్తు నీ దుర్గమ్మ లక్ష్మీ మాతను నీకు చక్కగా ఆపద నుంచి రక్షించి నీకు బంగారాన్ని చేసే చక్కటి తల్లి ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. కాబట్టే ఇన్ని శుభవార్తలు నీకు అందజేశాను. సొంతింట్లోకి అడుగు పెట్టబోతున్నావు. ఇక ఎవరైతే పెళ్ళిళ్ళు జరగలేదో వాళ్లకు పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఏదైనా ఉందా? దీర్ఘకాలిక రోగాలతో ఎంత నలిగిపోయి సతమతమైపోయావో అవన్నీ కూడా ఇప్పుడు దూరమైపోతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండబోతున్నావు. అలాగే నీకు కోర్టు ఏదైనా అంటే గొడవలు అట్లాంటి సమస్యలు కూడా దూరం అయిపోతున్నాయి. ఇక మరీ ముఖ్యంగా డబ్బు లేనిదే అసలు జీవితం గడపటమే లేదు కదా బిడ్డ. నీకు ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఉంటేనే జీవితం మొదలవుతుంది, క్షణం గడుస్తుంది. అలాంటి డబ్బు పుష్కలంగా నీ దగ్గరికి ఆ లక్ష్మీదేవి నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. ఇంతవరకు అప్పులతో ఎంతో బాధపడ్డావు, వడ్డీలు కట్టలేక ఎంత అల్లాడిపోయావో అవన్నీ కూడా తెరబోతున్నాయి. ఈరోజు అన్నీ కూడా అంతమైపోతున్నాయి. అప్పుల బాధల నుంచి బయటపడి హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకోబోతున్నావు. అలాంటి అద్భుతమైనటువంటి సమయం నీకు వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం నువ్వు నిన్ను నమ్ముకుని చేయాల్సి ఉంటుంది. లేదా నమ్మకమైన వ్యక్తి అంటే నీ కుటుంబంలో మీ అమ్మ, నాన్న, భార్య, భర్త, అక్క, చెల్లెలు ఇలా నమ్మకమైన వారి దగ్గర మాత్రమే ఆర్థిక సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది బిడా. ఇక నీ జీవితానికి సంబంధిస్తే నీకు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, నువ్వు చేసే ప్రతి వృత్తి ఏదైతే ఉందో అక్కడ గొప్ప గొప్ప అవకాశాలు లభించబోతున్నాయి, నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఇక ముందు నిన్ను చూసిన వాళ్ళు, నేను ఇంతకాలం చూసింది ఈ వ్యక్తినేనా, ఈరోజు ఇంతలా మారిపోయాడు, ఇంతలా ఎదిగిపోయారు, నిన్న మొన్నటి దాకా రూపాయికి కూడా బాధపడ్డాడు ఈ వ్యక్తి, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు, ఉన్నత స్థాయికి అని నోటి మీద వేలేసుకుంటారు. అలాంటి ఒక అద్భుతమైన రోజులు నీకు రాబోతున్నాయి. అయితే ప్రతి ఒక్క పనిలో నీకు కూడా విజయం అన్నది సాధిస్తావు. ఏది పట్టుకున్నా ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. బిడ్డ చూసావు కదా, నీ దుర్గమ్మ సాక్షాత్తు విజయవాడ నుంచి నీకు అందిస్తున్న 5 శుభవార్తలను విన్నావు కదా.
ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా చక్కగా అందుకో. నీకు ఈ 5 రోజుల లోపు కూడా ఇవన్నీ జరిగిపోతాయి. ఆ లోపు ఒక్కసారి నువ్వు అమ్మవారి దర్శనానికి వెళ్ళి ఒక చక్కగా అంటే అమ్మవారికి నువ్వు ఒక ఏదైనా సరే నీకు కావాల్సింది అందించిరా. ఆ తరువాత మొక్కుకో. నీకు అమ్మవారి ఆశీస్సులు అండాదండ నీకు ఉండనే ఉంటాయి. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని దుర్గమ్మ ఆశ అంటూ అమ్మవారి ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశం మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది కదూ, నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినంది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ లైక్ అనేది నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది. నేను కోరుకునేది ఇది ఒక్కటే మీ నుంచి. మీ సపోర్ట్ నాకు అందించడం వల్లనే నేను ఇంత మంచి మంచి సందేశాలు అమ్మవారు నా నోటితో పలికించబోతున్నారు. మీరు ఈ సందేశాలన్నీ కూడా వినాలని అమ్మవారు ముందు మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రతిరోజు కూడా నేను అమ్మవారి తరపున మొక్కుతూ ఉన్నాను. తప్పకుండా మీరందరూ అమ్మవారి తరపున నా గురించి కూడా ప్రేయర్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. అమ్మవారి దీవెనలు మనకు ఉంటే ఇంకేం కావాలండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. మరి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానండి. అంతవరకు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆ తల్లిని మరొక్కసారి వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని అమ్మవారిని మరొక్కసారి కోరుకుంటూ మీకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మనందరిపైన అని ఆ తల్లి కరుణా కటాక్షములు ఉంటాయి అని చెప్పి నేను మరొక్కసారి కోరుకుంటూ మీరందరూ నా తరపున చెప్తారు అని చెప్పి నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. వచ్చే శుక్రవారానికల్లా అమ్మవారు మనకు ఏదైతే చెప్పారో అవన్నీ మనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా మీ అందరినీ కోరుకుంటున్నానండి. ఉంటాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.